ఒక రోజున జనం దగ్గరికి నా అధికారులు వస్తున్నారంటేనే గొప్ప అనుకున్నారు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి ఈ సేవ పెట్టుకొచ్చాడు దాన్ని. ఇంకోటి ఈ అడ్మినిస్ట్రేరియల్ గా అయితే చంద్రబాబుదే కంటిన్యూ చేసుకొచ్చాడు. కానీ చంద్రబాబు, జగను, అంతకు ముందు ఎన్టీఆర్ వీళ్ళందరికంటే అద్భుతమైన ఆలోచన చేసింది డీసెంట్రలైజేషన్. అంటే క్రమంగా ఇప్పుడు మనకి ఏది ఒక పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఇవన్నీ ఏంటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్, పబ్లిక్ సర్వీస్. ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సర్వీస్ ని అద్భుతంగా చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సినటువంటి వాడికి డివిజన్ పరిధిలోనే 2-3 సచివాలయాలు ఉంటాయి. ఒక డివిజన్ పరిధిలో ఒక డివిజన్కి 1,00,000 ఓట్లు ఉంటాయి. కనీసం 1,00,000 ఓట్లు అంటే దగ్గర దగ్గర 2 లక్షల జనాభా. అక్కడ 10 సచివాలయాలు ఉంటాయి ఒక కార్పొరేషన్. మా బెజవాడ డివిజన్లో చూస్తే అంటే 10 అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఒక ఎత్తు సర్వీస్ నాకు ఈజీ అయిపోయింది. కార్పొరేషన్కి వెళ్ళి తిరిగేటటువంటిది 100 సార్లు తిరిగేదానికంటే ఇక్కడ మన ఏరియాలో 2,000 కుటుంబాలకు ఒక ఆఫీస్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేరియల్ స్పెషల్ కదా. దీనితో అది మళ్ళీ ఆ సేవని ఇంటికి కూడా చేర్చాడు. వాలంటీర్ అనే సిస్టమ్ తీసుకొచ్చి, సరే వీళ్ళు వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది చేతనే అంటే 40 మందికి ఒకళ్ళు చేసే పనిని 2,000 మందికి 10 మందితో చేపిస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి 200 మందికి సంబంధించిన పని అప్పచెప్పారు. అంటే కొంత బద్ధకాన్ని తగ్గించాము. లేకపోతే కనుక